ఫెడరేషన్ నిర్మాతలతో లేబర్ కమిషనర్ చర్చలు ఫలించాయి. ప్రభుత్వ జోక్యంతో కొలికి వచ్చిన టాలీవుడ్ వివాదం సద్దుమణిగింది. ఫెడరేషన్ సభ్యులు నిర్మాతల మధ్య పరస్పర ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో 18 రోజుల సమ్మె తర్వాత రేపటి నుంచి షూటింగ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో సమ్మెకు బ్రేక్ పడ్డట్లయింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 18 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు ఈ రోజు పుల్ స్టాప్ పడ్డట్లు తెలిసిందే. ఇక ఫెడరేషన్ నిర్మాతలతో లేబర్ కమిషనర్ చర్చలు ఫలించాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం. మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు, కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. బయట నుంచి ఇక్కడ వర్క్ చేసే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్. అలానే వేజ్ హైక్ 30% ఆల్రెడీ చెప్పడం జరిగింది, కాల్ షీట్ కూడా అయింది. దెన్ ఇలాంటి ఒక 4-5 సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది, ఒక సెటిల్మెంట్ అయింది ఈరోజు. మెయిన్లీ వేజ్ హైక్ 22.5%, 3 yearsకి 22.5% వేజ్ హైక్కి బోత్ పార్టీస్ అగ్రీ అవ్వటం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫెడరేషన్ నిర్మాతలతో లేబర్ కమిషనర్ చర్చలు ఫలించాయి. ప్రభుత్వ జోక్యంతో కొలిక్కి వచ్చిన టాలీవుడ్ వివాదం సద్దుమణిగింది. ఫెడరేషన్ సభ్యులు నిర్మాతల మధ్య పరస్పర ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో 18 రోజుల సమ్మె తర్వాత రేపటి నుంచి షూటింగ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో సమ్మెకు బ్రేక్ పడ్డట్లు అయింది. ఇక దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గత 18 రోజులుగా కూడా యూనియన్ నాయకులు కార్యకర్తలంతా కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలి అని వీరు సమ్మెకు దిగారు. ఫెడరేషన్ నిర్మాతలతో లేబర్ కమిషనర్ చర్చలు ఫలించినట్లే అయింది. ప్రభుత్వ జోక్యంతో కొలిక్కి వచ్చింది టాలీవుడ్ వివాదం. ఫెడరేషన్ సభ్యులు నిర్మాతల మధ్య పరస్పర ఒప్పందాలు కుదిరినట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీంతో 18 రోజుల సమ్మె తర్వాత రేపటి నుంచి షూటింగ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో సమ్మెకు బ్రేక్ పడింది. ఫెడరేషన్ నిర్మాతలతో లేబర్ కమిషనర్ చర్చలు ఫలించాయి. ప్రభుత్వ జోక్యంతో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. మహేశ్వరి 7:30 గంటలకు పైగా కార్మిక భవనంలో అటు నిర్మాతల మండలి నాయకులతోటి, నిర్మాతల మండలి వాళ్ళతోటి, దాంతో పాటు ఇటు ఫెడరేషన్ నాయకులతోటి, కార్మిక సంఘం నేతలతోటి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కార్మిక శాఖకు సంబంధించిన అదనపు కమిషనర్ గంగాధర్ సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఆయన పూర్తి కూలంకుషంగా ఇటు కార్మిక నేతలకు కావచ్చు, అటు నిర్మాతలకు కావచ్చు, అందరూ సమక్షంలో, ఇద్దరు సమక్షంలోనే ఈ చర్చలు చేపట్టామని చెప్పారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం 15% వేతన
కమిషన్ పెంచేటట్టు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని అంటే ఒక్కొక్క వింగులకు ఒక్కొక్క విధంగా నిర్ణయం తీసుకున్నట్టు, ఆ తర్వాత 5%, మరో ఏడాది 5% ఈ విధంగా పెంచుతున్నట్టు కూడా చెప్పారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో ఈ వివరాలన్నీ చెప్తున్నట్టు సమయంలోనే అటు కార్మిక సంఘానికి సంబంధించిన మిగతా యూనియన్లు కూడా ఉన్నాయి. ఇందులో 24 క్రాప్స్ ఉంటే అందులో మిగతా వాళ్ళు కొంతమంది అసంతృప్తి. ఒక పక్క గంగాధర్ ఈ సమస్యకు సంబంధించి, వేతన సమస్యకు సంబంధించి వివరాలు వివరిస్తున్న సమయంలో ఎప్పుడైతే ఆయన 15% ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారో, కొంతమంది కార్మిక సంఘానికి సంబంధించిన నేతలు, మిగతా కార్మికులు కూడా ఇదే కార్మిక భవనానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా అసంతృప్తితోటి ఈ విధంగా బయట కిందికి వచ్చేసారు. ఆ పైన ప్రెస్ మీట్ జరుగుతుంటే కిందికి వచ్చేసి కింద కూడా ఆలోచనలు చేపడుతున్నారు. అయితే వీళ్ళు కూడా మాకు ఇంకా తృప్తిగా లేదు, లేబర్ కమిషనర్ కావచ్చు, దాంతో పాటు అటు నిర్మాతలు కావచ్చు, ఇటు ఫెడరేషన్ నాయకులు తీసుకున్న నిర్ణయం మాకు తృప్తిగా లేదు. ఇదే 15% గత 15 రోజుల నుంచి, అంటే 20 రోజుల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే అంశాన్ని చెప్పారు. ఇప్పటి వరకు ఈ 20 రోజుల నుంచి నేను చేస్తున్న సమ్మెకు అర్థం లేకుండా ఉంది అన్న అభిప్రాయాన్ని కార్మిక నేతలు, అంటే కార్మిక నాయకుల్ని మెప్పించే విధంగా కమిషనర్ నిర్ణయం ఉంది తప్ప కార్మికులకు సంబంధించి, సినీ కార్మికులకు సంబంధించి మెప్పించే విధంగా లేదు. కార్మిక సంఘం నేతల్ని, నిర్మాతలను మెప్పించే విధంగా మాత్రమే ఈ చర్చలు సఫలమైనట్లు ప్రకటించారు. ఎవరిని అడిగి చర్చలు సఫలం అయ్యాయి అని మీకు ఎలా నిర్ణయానికి వస్తారన్న అభిప్రాయంలో కూడా కార్మికులు ఉన్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.